వెల్కమ్ టు ఏ న్యూస్. ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుత మంచిర్యాల కార్పొరేషన్లో కార్పొరేటర్గా విజయం సాధించినటువంటి గాజుల ముఖేష్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. వారు బీజేపీ ముఖ్యంగా ఈ కార్పొరేషన్లో ప్రజల సమస్యలను ఎలా తీసుకోబోతున్నారు, పార్టీ అభివృద్ధి ఎలా జరగబోతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గాజుల ముఖేష్ గౌడ్ ఉన్నారు. ముందుగా కార్పొరేటర్గా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి దినదిన? అంటే కార్పొరేషన్లో తొలి అడుగు అయితే వేసిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా అందరికీ ఏ న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దాదాపుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, గతం లోపల వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దేశ సమగ్రత, దేశ రక్షణ, అన్ని కులాలను, అన్ని మతాలను ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీకి ఉన్నంత సభ్యత్వం ఇవాళ ఏ పార్టీకి లేదు. క్రమశిక్షణ గల పార్టీ, దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీలో నేను దాంట్లో సభ్యునిగా, ఒక కుటుంబ సభ్యునిగా ఉండడం అనేటువంటిది నేను దాన్ని గర్విస్తూ ఉన్నాను. దాంట్లోని భాగంగానే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్లో కూడా నాతో పాటు 5గురిని కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ, అదేవిధంగా అన్ని ప్రాంతాలలో దాదాపుగా అన్ని డివిజన్లలో పెద్ద మొత్తం లోపల భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి చాలా స్థానాలలో 2వ స్థానంలో నిలిచింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇది రోజు రోజుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఎందుకు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీతో కూడినటువంటి పార్టీ. ఎక్కడ ఎలాంటి అవినీతి మరకలేనటువంటి పాలన ఈనాడు నరేంద్ర మోడీ గారు అందిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయం, స్వతహాగా తనకంటూ దేశ ప్రజలే నా యొక్క కుటుంబం అని ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు కూడా ఒక సాధారణమైన పౌరులుగా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు తప్ప ఒక ప్రధానమంత్రి మా అన్ననో, లేకపోతే మా తమ్ముడనో, లేకపోతే మా మామనో ఇలాంటి అవి లేకుండా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారని అంటే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం భగవంతుని ఆశీర్వాదంతో ఇక్కడ మన భారతదేశంలో పాలన చేస్తూ ఉన్నాడు, నిస్వార్థంగా పాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెంది దాదాపుగా అన్ని రాష్ట్రాలలో, ఒక ఏదో 2-3 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ పట్టం కట్టారు. 3 పర్యాయాలుగా ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరు అని అంటే మొదటి పేరు వినిపించేదే నరేంద్ర మోడీ గారు. కాబట్టే ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది నా ఉద్దేశం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువ బీజేపీ వైపు యువత ఆకర్షితులవుతున్నారు. యువత బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకు యువత బీజేపీ వైపు చూస్తుందంటే ఏం చెప్తారు? అంటే ప్రపంచంలోనే యువత అనేటువంటిది మన దేశంలో ఎక్కువ. ఆ యువతకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళకు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీ అయితే మన దేశానికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది అన్నది యువత మొత్తం చూస్తున్నటువంటి సందర్భం. ఇవాళ నేషనల్ పార్టీస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇతరత్ర కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళ పాలనను కూడా చూసినటువంటి సందర్భం, భవిష్యత్తు చదువుకున్న వాళ్ళందరూ ఆ చరిత్ర చూసినటువంటి సందర్భం. చరిత్ర మొత్తం చూస్తే కాంగ్రెస్ పరిపాలనలో ఇవాళ దేశం మొత్తం వెనుకబడ్డటువంటి సందర్భం. ఇక్కడ ప్రతి ప్రాంతం లోపల
అనవసరమైనటువంటి ఇష్యూస్ను అవిటిని ఆ పెండింగ్ పెట్టడం వల్ల దేశ రక్షణకే ముప్పయ్యేటువంటి సందర్భం. అంటే ఉదాహరణకు మీరు తీసుకుంటే కాశ్మీర్ సమస్య కానీ, అదేవిధంగా అక్కడ అయోధ్యలో రామాలయం రామ మందిర ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ దాన్ని పెండింగ్లో పెట్టడం వల్ల ఇవాళ దేశం లోపల కొంత నష్టం వాటిల్లింది. ఇవన్నిటినీ సమగ్రంగా 370 ఆర్టికల్ నుంచి మొదలుకుంటే అక్కడ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దాకా ఒక చిత్తశుద్ధితోటి ఏ విధంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆలోచించి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి ఇదంతా యువత ఆలోచిస్తూ ఉంది. రేపు భవిష్యత్తు లోపల వాళ్ళు విదేశాలకు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఉన్నత చదువుల విషయంలో కానీ, ఇంకా వాళ్లకు ఉద్యోగ ఉపాధి విషయం లోపల కానీ, ఒక్క భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో పరిపాలన ఉంటేనే మనం గర్వంగా ముందుకు సాగగలుగుతామన్నది యువత లోపల బలంగా ఉన్నటువంటి విషయం. అది ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తున్నటువంటి సందర్భం. ఇవాళ మన జీడిపి రేట్ ఎక్కడో 12-13 ఉన్నటువంటి దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే 3వ స్థానానికి రావడం జరిగింది. 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసే లోపు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం భారతదేశంగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. కాబట్టి యువతకు దీన్ని విశ్లేషించుకోగలుగుతారు. కాబట్టి యువత 100% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడూ లేని విధంగా మాత్రం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం, అంటే పార్లమెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో మాత్రం బీజేపీ ఎక్కువ మెజార్టీ సీట్లు ఇంతకుముందు కంటే ఎక్కువ గెలుచుకోవడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గతం లోపలనే మాకు కార్పొరేటర్లు కానీ లేకపోతే సర్పంచులు కానీ పార్టీని ఎవరైతే కష్టపడి, అంటే ముందు నుంచి పార్టీ సిద్ధాంతంతో సాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గెలిచినటువంటి సందర్భం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా కొత్తగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై దీనిలో చేరడం జరుగుతున్నటువంటి సందర్భం. దాదాపు చాలామంది మేధావులు, చాలామంది నాయకులు, ఇతర పార్టీల వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటే మనము ఒక నీతి నిజాయితీ గల పార్టీ, మన హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ, కాబట్టి దానిలో చేరడంతో ఇంకా ఈ ప్రాంతం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల చాలా సీట్లు మనకు రావడం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా తయారైందనంటే, ఉదాహరణకు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్, అసలు ఎవరు ఊహించనన్ని సర్పంచ్ దాదాపుగా ప్రతి గ్రామం లోపల, అది 1, 2, 3 చెప్పలేనంత సంఖ్య లోపల ప్రతి గ్రామం లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్లుగా గెలవడం, ఇవాళ కార్పొరేటర్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మున్సిపల్ ఏరియాలలో కూడా గెలవడం అనేటువంటిది ఇక్కడ కొత్త నీరు వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్త నీరును స్వాగతిస్తూ ఉంది. ఆ స్వాగతించేటువంటి తరుణం లోపల రేపు భవిష్యత్తు లోపల భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉండబోతా ఉన్నదన్నది ఇది ఒక సంకేతంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే మంచిర్యాల జిల్లాకు వచ్చినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతవరకు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కార్పొరేషన్ ఏర్పడినటువంటి మంచిర్యాలలో ఎప్పుడూ లేని విధంగా మాత్రం బీజేపీ 5 సీట్లను గెలవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు ఎందుకు మీ మీద నమ్మకం పెట్టుకున్నట్టు ఏం చెప్తారు? మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1,10,000 ఓట్లు పోలైతే దాంట్లో దాదాపు 25,000 ఓట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీపై ఉన్న నమ్మకం, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఇవాళ రాష్ట్ర నాయకత్వం రామచందర్ గారి సారథ్యం, ఇక్కడ మంచిర్యాల లోపల మా ఎర్రబెల్లి రగన్న, అదేవిధంగా మా వెంకటేశ్వర గౌడ్ గారి యొక్క నాయకత్వం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తున్నటువంటి సందర్భం. అందుకనే ఇవాళ దాదాపుగా అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలోనే పోటీ చాలా ప్రాంతాలలో జరిగాయి.
ఒకటేందనంటే అధికారం లోపల కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి, ఇంకా ఎమ్మెల్యే గారికి కూడా ఇంకా టైం పీరియడ్ ఉంది కాబట్టి, ఇంకా 2.5 years వరకు తన కాల పరిమితి ఉంది కాబట్టి, వారిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప, ఈ 2.5 సంవత్సరాల తర్వాత అన్ని ప్రాంతాలలో ప్రత్యేకించి మంచిర్యాల కార్పొరేషన్ కానీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎప్పుడూ లేని విధంగా మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక సీఎం స్థాయి సీఎంఏ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అంటే ఏ పార్టీలో కూడా ఈ కింద మామూలుగా స్థానిక సంస్థలలో ముఖ్యమంత్రి ఏదో బహిరంగ సభలు పెడతారు, కానీ కార్పొరేషన్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయడం అంటే బీజేపీ ఏం ఆలోచిస్తుందంటారు? ప్రత్యేకంగా ఫెడ్నడీస్ గారు ఏదైతే మా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో, తను ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంతో ఆయనకు చాలా మక్కువ ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఈ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని అంటే తప్పకుండా నేను కూడా వచ్చి అపీల్ చేస్తాను, భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేస్తే తప్పకుండా మంచిర్యాల కార్పొరేషన్ను నేను అమృత్ పథకంలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ, అంటే దాదాపు దేశం లోపల ఒక 30 పట్టణాలను స్మార్ట్ సిటీగా ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నాకు ఈ మంచిర్యాల మీద ఉన్నటువంటి ఆ మక్కువతోటి ఇక్కడ మా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను ఆ స్మార్ట్ సిటీని తీసుకురావడానికి నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెప్పిస్తా అని ఆ భరోసా ఇవ్వడానికి వారు రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ప్రజల లోపల పూర్తి విశ్వాసం, నమ్మకం పెరిగింది. ఒకవేళ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కైవసం చేసుకొని ఉంటే ఇప్పటికే స్మార్ట్ సిటీ ప్రకటన అయిపోయేది. దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో ఈ స్మార్ట్ సిటీకి ఇప్పటికే అనౌన్స్ అయ్యేది. మా రఘునాథ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర కేంద్ర నాయకత్వం, మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ గారి యొక్క సారథ్యం అందరం కూడా ఆ మాటనే ప్రజలలోకి తీసుకుపోయినాం. కానీ కొంత నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని కారణాల వల్ల ఇవాళ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయినప్పటికీ నేను ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ దిశగా మీరు ముందుకు రండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాలను స్మార్ట్ సిటీ కింద చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ విధమైన కృషి చేయాలో ఆ విధమైన కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మంచిర్యాల కార్పొరేషన్కి వచ్చినట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ఎలాంటి సమస్యలను గుర్తించారు? రేపు సమావేశంలో మీరు ఏం సమస్యలను చెప్పబోతున్నారు? నేను మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేను గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశాను. మంచిర్యాల పట్టణంలో సమయ పాలన లేకుండా మంచినీరు సరఫరా అవుతున్నాయి. కొన్ని ప్రాంతం లోపల 4:30కు నీళ్లు రావడంతో అది నీరు మొత్తం దాదాపుగా వృధాగా పోతూ ఉన్నాయి. 4 గంటలంటే ఇంకా అసలు కనీసం తెల్లారేటువంటి పరిస్థితి ఉండదు. అంత పొద్దున లేచి నీళ్లు పట్టుకునేటువంటి వాళ్ళు ఉండరు. అది ఆ సమయ పాలన ఒక్క ప్రాంతం అదనే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఏ టైంకు నల్లా వస్తుంది అన్నది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఆ విధంగా సరఫరా చేయడం వల్ల దాదాపుగా ఒక 50% నీరు వృధా అవుతుంది. అంతేకాకుండా ముల్కల పంప్ హౌస్ దగ్గర సరైన క్లోరినేషన్ చేయకపోవడం వల్ల నీరన్నీ మురికి నీళ్లు, కలర్గా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ కలర్ నీళ్లు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురై మొత్తం మంది దాదాపుగా 75% మంది ఇవాళ మినరల్ వాటర్ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పోగొట్టాలి. మంచిర్యాల ప్రజలందరికీ మన గోదారమ్మ తల్లి మంచి నీరు కాబట్టి ఈ నీళ్లు తాగే విధంగా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాను. దీంతోపాటు శానిటేషన్ వ్యవస్థ అనేది చాలా అస్తవ్యస్తంగా తయారైనటువంటి సందర్భం. ఇవాళ రోడ్లు ఊడ్చడం కానీ, డ్రైనేజీలు తీయడం కానీ ఇదంతా కూడా మొత్తము ఒక సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భం. కాబట్టి వెంటనే స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం అన్ని ప్రాంతాల లోపల
అట్ ఎ టైమ్గా అన్నీ ఒకసారి ఫుల్ ప్లెడ్జ్గా క్లీన్ అయ్యేటట్టు చర్య తీసుకోవాలని అదొకటి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మంచిర్యాలలో విపరీతమైనటువంటి దోమలు, అసలు దోమలనంటే ఆ కొన్ని అసలు ఎవరికి అంతుచిక్కనటువంటి ఆల్అవుట్లు పెట్టుకున్నా బ్యాట్లు పెట్టుకున్నా అవి తగ్గేటువంటి పరిస్థితి లేదు. చాలామంది అనారోగ్యం అవుతున్నటువంటి సందర్భం. దాంతో పాటుగా విపరీతమైన కోతులు కుక్కలు ఇండ్ల మీదకి వచ్చే స్వయ విహారం చేస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలైతే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రత్యేకించి మా సోదరిమణులకైతే చాలా ఇబ్బంది అవుతున్నాయి. మగవాళ్ళు అంటే ఆఫీసుల పని మీద ఇంకేదైనా పని మీద పోతారు కాబట్టి, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇవి కనీస మౌలిక సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేయాల్సినటువంటి, దీన్ని మొన్ననే మేము వీటి విషయం చెప్పాం. దీనికి తోడు అత్యంత ఇంపార్టెంట్గా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల ఆండలమ్మ కాలనీ కానీ గ్రీన్ సిటీ వాళ్లకు అదొక నరకంగా వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి సందర్భం. అసలు వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా ఇట్లా ముక్కు మూసుకొని బ్రతికేటువంటి పరిస్థితి. అదేవిధంగా కోల్బెల్ట్ ఏరియా లోపల ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ తోటి కూడా అదే సమస్య ఉంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడ అయితే బాగుంటుంది అన్నది దాన్ని వెంటనే అక్కడికి షిఫ్ట్ చేసి ప్రజలు ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగనటువంటి ప్రాంతం లోపల డంపింగ్ యార్డ్ను వెంటనే ఏర్పాటు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మంచిర్యాల కార్పొరేషన్లో కనీసం వీధి లైట్లు కూడా సరిగా వెలుగుతలేవా అనేది మనకు కనబడుతుంది. అంటే పరిపాలన లేకపోవడం వలన, అంటే అధికారులు పట్టించుకోకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవాలంటే ఏం చెప్తారు? ఇవాళ లైటింగ్ విషయం లోపల కూడా మా రిప్రజెంటేషన్లో పెట్టాం. లైట్స్ పోయిన తర్వాత 10 రోజులు 20 రోజులు అయినప్పటికీ దాన్ని రిప్లేస్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని రిపేర్ చేసి మేము పెట్టాలి తప్ప కొత్తగా స్టాక్ అనేది లేదు అని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఇంత రెవెన్యూ వస్తున్నటువంటి మున్సిపాలిటీ లోపల వీధి దీపాలు కూడా సరిగా అమర్చుకోకపోతే ఇక మనము రేపు భవిష్యత్తు లోపల ప్రజలకు ఏ విధమైనటువంటి వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తామో పాలకవర్గం ఆలోచించాలి. ఆ దిశగా ముందుకు పోవాలా. వెంటనే మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధి దీపం వెలిగే విధంగా మీరు వెంటనే ఆ మెటీరియల్ తక్కువ ఉంటే తెప్పించి అమర్చాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. అంటే మంచిర్యాల కార్పొరేషన్కి వచ్చినట్టయితే ఇంకా అనేకంగా కూడా ఇప్పుడు ప్రజలకు మాత్రం కార్పొరేషన్ తోటి కొన్ని గ్రామాలకైతే భారం పడింది అనుకోవచ్చు మనం. కానీ అక్కడ అభివృద్ధి చూసినట్టయితే పారిశుద్ధ కార్మికులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎట్లా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తారా? సమావేశాల్లో ఏం చేయబోతున్నారు? మేము గతం లోపల కూడా చెప్పాం. నర్సింగాపూర్ లాంటి అట్లాంటి ప్రాంతాలు కొన్ని వాస్తవంగా ఉపాధి హామీ పథకంతో కూడా వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళను కార్పొరేషన్లో కాకుండా వాళ్ళను గ్రామ పంచాయతీలలో ఉంటేనే బాగుంటుంది అని కూడా విజ్ఞప్తి చేశాము. ఆ సందర్భంలో అప్పుడు ధర్నాలు కూడా చేసినటువంటి సందర్భం. ఇవాళ నర్సింగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వేసవి కాలంలో కానీ ఇతరతర సమయాలలో వాళ్లకు ఉపాధి హామీ ద్వారా దాదాపుగా 125 రోజులు కేంద్ర ప్రభుత్వం పని కల్పించేటువంటి సందర్భం. 250 రూపాయలు రోజు పని దినంగా వాళ్లకు పనికి కూలీ లాగా వాళ్లకు పెంచి ఇస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ ఇవాళ అట్లాంటి గ్రామాలు వాళ్ళందరూ కోల్పోయారు. అది చాలా బాధాకరం. దాంతోపాటుగా మీరు చెప్పినట్టు పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ మంచిర్యాల నుంచి నర్సింగాపూర్ పోవాలంటే దాదాపు 13 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇవన్నీ కూడా కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను కొత్తగా ఎన్నికైనటువంటి పాలకవర్గంకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జరిగింది భవిష్యత్తు లోపలనైనా ఏ ప్రాంతం లోపల ఏ డివిజన్ లోపల ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలకు మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏవేవైతే మనం చేయాలో అవన్నిటినీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటికి చేరే విధంగా చేయాలన్నదే మా యొక్క ఆలోచన, మా యొక్క సలహా. మీరది వెంటనే అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ మీపై ఒత్తిడి అనుక్షణం తీసుకొస్తుంది అని కూడా నేను ఈ సందర్భంగా పాలకవర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే పాలకవర్గం ఏర్పడి కొద్ది రోజులు అవుతుంది, కానీ పారిశుద్ధ సమస్యలు పరిష్కరించకపోగా ట్యాక్సులు కట్టాలని మాత్రం అధికారులు ఒత్తిడి చేస్తున్నారనేది మనకు తెలిసిన సమాచారం. నిజానికి దాని మీద మీరేం చెప్తారు?
ఇప్పుడు పాలకవర్గం ఏర్పడి కొద్ది రోజులైనప్పటికీ పాలన చేస్తుంది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పాలన చేస్తున్నప్పుడు ఇవన్నిటినీ సమగ్రంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అది ఇవాళ దాంట్లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి అందరూ చెప్పుకుంటున్నటువంటి విషయం. ఇవాళ పారిశుద్ధ్యం విషయం లోపల కానీ, వాటర్ సప్లై విషయంలో కానీ, ఇతరత్ర అన్ని విషయాలలో ఇవాళ పాలన గాడి తప్పింది. సక్రమంగా సరైన సమయంలో ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించాలనో అవి కల్పించడంలో వైఫల్యం చెందినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు కొత్తగా పాలక వర్గం వచ్చింది కాబట్టి వీరిపై ఇంకా అత్యధిక బాధ్యత ఉంటుంది చేయాల్సినటువంటిది. ఇదే కాకుండా ఇవాళ నేను ఎమ్మెల్యే గారికి మరొక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచిర్యాల కార్పొరేషన్లో మేము ఏవైతే ఎన్నికలలో ప్రచారంలో తిరిగినటువంటి సందర్భాలలో అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో అందరూ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ మాకు 2000 పెన్షన్ది 4000 చేస్తా అని చెప్పిండ్రు. ఇవాళటి వరకు ఆ 4000 రావడం లేదు అని అన్నారు. దాదాపు ఒక్కొక్క డివిజన్లో 30 నుంచి 50 మంది అర్హులైనటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ మాకు పెన్షన్లు రావడం లేదు అని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా బాధ్యతాయుతంగా ఆ పెన్షన్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంకా ఏవైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అవన్నిటినీ అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవిటిపై మీరు ఇచ్చిన హామీలపై మీరు ఏవేవైతే కనీస సదుపాయాలతో కూడుకున్నటువంటి హామీలు ఇచ్చారో అవైతే ఫస్ట్ ముందు అమలు చేయాలని చెప్పి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆ దిశగా పోని పక్షం లోపల తప్పకుండా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి మా ఎవరైతే అర్హులందరినీ తీసుకొని రేపు భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తాం. మేము మాతో పాటు ఉన్న మా కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఆ దిశగానే పనిచేస్తాం. అందుకోసమే నేను పాలకవర్గంకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అధికారులకు వెంటనే మీరు ఎవరెవరైతే అర్హులు నేను ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఉన్నాయో వాళ్ళందరి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, దాని తర్వాత ప్రత్యేకించి వికలాంగుల పెన్షన్లు, తర్వాత ఇంకా ఏవేవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ప్రత్యేకించి ఒక్కొక్క సోదరిమణికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి పథకం అనేటువంటిది దాంట్లోని భాగమే. ప్రతి ఒక్క ఇంటికి 2500 రూపాయలు ఇస్తాను. మా మహిళా చెల్లెళ్లకు, అక్కలకు, ఇంకా స్టూడెంట్స్ అందరికీ స్కూటీలు ఇస్తానన్నారు. ఆ స్కూటీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఉన్నాయి. దాంట్లో కనీసం ఒక 5-10 హామీలన్నా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 57వ డివిజన్లో ప్రజల వద్దకు మీరు వెళ్ళారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? వారు అక్కడ ఏం సమస్యలు చెప్పారు, మీరేం చెప్పారు? ప్రజలు చాలా బాధలలో ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి సందర్భం ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడితే మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుందని నమ్మినటువంటి సందర్భం. వాళ్ళు అదే అంటా ఉన్నారు. మాకు ఇన్ని హామీలు ఇస్తే మేము నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం, కానీ కేవలము ఒక బస్సు ఫ్రీ అనేటువంటిది ఒకటి ముందట చూయించి ఇంకా ఏ ఒక్కటి కూడా ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. ఇవాళ బస్ ఫ్రీ అంటే కూడా ఆ బస్సు కూడా లిమిటెడ్ బస్సులకు మాత్రమే వాళ్ళకు ఉచితంగా ఇచ్చి మళ్ళీ మిగతా ఏ బస్సు ఎక్కినా మళ్ళీ మహిళల దగ్గర డబ్బులు గుంజుతూ ఉన్నారు. మహిళలు అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలని అంటే ఒకవేళ ఏదైనా మామూలు బస్సులనైతేనేమో భార్యకు ఫ్రీ ఉంది, భర్త కాడికి వచ్చేసరికి ఆ రేటు డబల్ త్రిబుల్గా పెంచి ఇవాళ వాళ్ళ దగ్గర గుంజుతున్నటువంటి సందర్భం. ఇదంతా కూడా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు.
ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని నమ్మి చోట్లేయించుకున్నారు. భవిష్యత్తు లోపల తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే తప్పకుండా బుద్ధి చెప్తామని కూడా ప్రజలందరి నుంచి వచ్చినటువంటి మాట. అంటే ఎన్నికల్లో చాలా 57వ డివిజన్లో ముఖేష్ గౌడ్ పోటీ చేస్తానంటే అక్కడ చాలా ఒక నిర్బంధం లాగా జరిగింది అక్కడ ఎన్నిక. ఏం చెప్తారు, ఎట్లా జరిగిందంటే? జరిగిన దాని గురించి ఎక్కువగా పోకుండా, సరే ఏ విధమైన నిర్బంధం జరిగినా, ఏ విధమైనటువంటి అక్కడ నాకు ఇబ్బంది జరిగినా, ఇదంతా మనం ఎవరం కూడా అంటే అది అంతా ప్రజలు అక్కడ చూసి ముఖేష్ గౌడ్ను మనం గెలిపిస్తే రేపు భవిష్యత్తు లోపల ప్రశ్నించే గొంతులాగా మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాడు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అన్ని మెజారిటీ సీట్లు వస్తే మేయర్గా కూడా ఉంటాడు అని రెండు కోణాలలో ఆలోచించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదరించడం జరిగింది. 57వ డివిజన్ ప్రజలందరికీ ఏ న్యూస్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ నన్ను ఆదరించిండ్రు. నేను ఆ ప్రాంతం వాడిని కాకుండా నా మీద ఉన్నటువంటి నమ్మకం, నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తాను, మీకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నేను పోరాటం చేస్తాను అనేటువంటి ఆ విశ్వాసంతో నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా మీరు నాపై ఏ నమ్మకంతో తోట్లేశారో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని అలాగే ఉంచుకొని తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం నేను మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఫైనల్గా మీ ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు ఏం చెప్తారు? బీజేపీ పార్టీ తరఫున కానీ మీరు కార్పొరేటర్. మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ అందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించి దాదాపుగా అన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీకి మీరు ఓట్లు వేయడం జరిగింది. గెలుపు ఓటమిలు అనేది సర్వసాధారణం. 3-4 ఒక్కొక్క డివిజన్లో పోటీ చేసిన గెలుపు అనేది ఒక్కరికి మాత్రమే అది చెందుతుంది. కాబట్టి ఓటమి చెందినటువంటి వాళ్ళు మా వాళ్ళైనా ఇంకెవరైనా ఎవరు కూడా బాధపడద్దు, అధైర్యపడద్దు. తప్పకుండా మీరు ప్రజలలో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. తప్పకుండా ప్రజలు మళ్ళీ అందరినీ ఆదరిస్తారు. దాంతోపాటుగా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులకు అందరికి కూడా నేను ఈ సందర్భంగా ఈ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే మా వాళ్ళు ఓడిపోయినారో వాళ్ళందరూ కూడా ప్రజలలో ఉండండి. తప్పకుండా ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి రేపు రాబో ఎన్నికలు ఏవి జరిగినా మళ్ళీ భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారు ప్రజలు. కాబట్టి ప్రజలు మీరు భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో మీరు మా భారతీయ జనతా పార్టీని రేపు రాష్ట్రం లోపల అధికారంలోకి తీసుకొస్తే తప్పకుండా ఒక మంచి సుపరిపాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తామని, అదేవిధంగా ఈ ప్రాంతం లోపల ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ తప్పకుండా ఉపాధి కింద చాలామంది అన్ఎంప్లాయ్మెంట్స్ చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళకు ఉపాధి లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ ఉపాధి వచ్చే విధంగా ఏమన్నా కొన్ని ఫ్యాక్టరీస్ కానీ ఇతరత్ర అవి కానీ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఎంసీసీ సిమెంట్ కంపెనీ ఉంది, దానికి సకల అన్నీ ఉన్నాయి. కానీ ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి ఎంసీసీ కంపెనీ మేనేజ్మెంట్ అది అమ్ముకోవాలనే ఆలోచనతోటి ఆ ఫ్యాక్టరీని రోజు రోజుకు నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భం. ఆ నిర్వీర్యం చేస్తున్నటువంటి దాన్ని అడ్డుకోవడానికి ఎంసీసీ సిమెంట్ కంపెనీ యూనియన్ పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలోని భాగంగానే నేను ఈనాడు మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి గతం లోపల చేశాను, మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని మళ్ళీ పునరుద్ధరించితే దాదాపుగా ఒక 5,000 మందికి అక్కడ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పే భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది.
కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించండి. రేపు రాబో రోజులలో కాషాయం జెండా ఎగిరే విధంగా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేటర్గా అదేవిధంగా ఫ్లోర్ లీడర్గా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బీజేపీ మంచిర్యాల కార్పొరేషన్లో మాత్రం తొలి అడుగు వేసింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కార్పొరేషన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మనతో పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.